వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. సతీష్ గారు, అలానే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్కి వీటికి కోచింగ్ ఇస్తూ వస్తున్నారు కదా. తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ర్యాంక్స్ ఏవి కూడా రాలేదు. అసలు ర్యాంక్ వచ్చింది ఎవరికి, మీరేం చెప్తారు? బిఏ ప్లస్ ఐఏఎస్ అని చెప్పి తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇప్పుడు వచ్చిన ర్యాంకుల్లో ఉన్నారా అన్నది మీ డౌట్. అవును అవును. గత 1 year నుంచి ఇదే కెమెరా ముందు అరిసి నా ఓపిక కూడా అయిపోయింది. దీనికి సంబంధించి నీ వాళ్ళు ముందు ఆ వీడియోలు కూడా వినండి, దాని కంటిన్యూషన్ చెప్తాను అంతే. మనకి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే మనకు ఉందో 1016 పోస్టులు తీశారు. ఓపెన్ కేటగిరీ 350 ఉన్నాయి, ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి, రిజర్వ్ లిస్ట్ ఉంది, అలాగే ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. దీనికి ముందు కూడా మనం ఒక వీడియో చేసాం. మనం కోచింగ్ సెంటర్స్కి వెళ్తే ర్యాంకులు వస్తున్నాయా అన్న దానికి సంబంధించి. ఒకవేళ ఆ పట్ల వీడియో వినకపోతే అది విన్న తర్వాత ఇది వింటట్లయితే కొంచెం కనెక్ట్ అవుతుందండి, అంతే కదా, క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒక వీడియోలో మనం కవర్ చేయలేం కాబట్టి. ఈ రిజల్ట్కి సంబంధించి ఇది 2వ వీడియో మనం చేసేది. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల యొక్క మొత్తాన్ని నేను తీసుకున్నానండి, అనాలిసిస్ చేశాను. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి తెలుగు స్టూడెంట్స్ వేరే రాష్ట్రాల్లో చదివి అక్కడ రాసిన ర్యాంకర్సు, మన రాష్ట్రంలో వేరే వాళ్ళు వచ్చి రాసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాసినటువంటి మొత్తం కలిపినా కూడా 50 మంది లేరండి. అంటే 5% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు సెలెక్ట్ అవ్వాల. 5 అంటే పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు, బట్ మరి గమ్ముని 10% అనుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి 2%. ఆంధ్రప్రదేశ్లో 2 to 2.5, తెలంగాణలో 2 to 2.5 అంతే. కానీ బిజినెస్, బిఏ ప్లస్ ఐఏఎస్ లాంటి బిజినెస్ మొత్తం ఇండియా మొత్తం మీద సివిల్ సర్వీస్ మీద జరిగే వ్యాపారం 20,000 కోట్లు ఉంటే దాంట్లో సింహభాగం మనదే. చూసారా, వ్యాపారం మనమే ఎక్కువ. ఈ మోసం చేయడంలో వ్యాపారం చాలా ఎక్కువ. మన వ్యాపార పరంగానేమో 15% వాటా ఉంది. మోసం చేయడంలో, డబ్బులు లాగేయడంలోనూ 15% వాటా మనకు ఉంది. కానీ ర్యాంకింగ్లో చూస్తే మీకు 2% ఒక్కొక్క రాష్ట్రానికి. ఈ నెంబరు నేను దాయడానికి ఉంటుంది. మీ వెబ్సైట్లోకి వెళ్ళి తీసి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని న్యూస్ పేపర్లోకి వెళ్తే తెలుస్తుంది కదండి. అవును, న్యూస్ పేపర్లోకి వెళ్తే తెలుస్తుంది కదా. మొత్తం కలిపినా కూడా అందులో చాలామంది ఢిల్లీ లేకపోతే రాజస్థాన్ వేరే రాష్ట్రాలు వెళ్ళి, ముంబై లేకపోతే వేరే రాష్ట్రాలు వెళ్ళి అక్కడ రాసి అక్కడ చదువుకుని అక్కడ రాసిన వాళ్ళు కూడా కలిపేసాను నేను. తెలుగు వచ్చిన ప్రతి ఓడునండి వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళతో సహా కలిపి. వీళ్ళందరూ ఇక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళు ర్యాంకులు కాదు. చూడండి, డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా. ఈ 40 మంది కూడా 2 రాష్ట్రాల్లో ఇక్కడ చదువుకుని కోచింగ్లు తీసుకుని వచ్చిన ర్యాంకర్స్ కాదు. వీళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీయో లేకపోతే పిల్లలో చదువుకుని సెటిల్ అయ్యి తెచ్చుకున్నటువంటి ర్యాంకర్స్. ఉదాహరణ 3వ ర్యాంకు తెలంగాణలో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చదివింది మిరిండా కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ, టాప్ మోస్ట్ కాలేజీ ఇన్ ద కంట్రీ. టాప్ 5లో ఉంటుంది మీకు ఎప్పుడు అది. కొన్ని ర్యాంకింగ్లు అయితే 1లో ఉంటుంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో అయితే కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా అయితే 3rd ర్యాంకింగ్ ఇండియాలోనే, కామర్స్కి లేకపోతే వీటికి. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి CUT ఎగ్జామ్ రాసి వెళ్ళాలి ఇప్పుడు దానికైతే. అక్కడ టాప్ చేసింది అమ్మాయి. ఆమె ఢిల్లీలో చదువుకుంటూ చక్కగా అన్ని ప్లాన్ చేసుకుని ఓన్గా చదువుకుని కోచింగ్ ఏమీ లేకుండా ఆంథ్రోపాలజీకి దేనికో తీసుకుని ట్రైనింగ్ తీసుకుంది. మాక్ ఇంటర్వ్యూస్కుని అటెండ్ అయింది, చక్కగా కొట్టేసుకుంది అమ్మాయి. ఫస్ట్ ర్యాంకర్. IPS ఆల్రెడీ వచ్చింది. మన ఆదిత్య శ్రీవాస్తవ ఇప్పుడు IPS ట్రైనింగ్లో ఉన్నాడు. అతను చాలా మంచి కాలేజీలో IITలో కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. 2వ ర్యాంకర్ మీరు తీసుకున్నట్లయితే, ప్రధాన స్టూడెంట్ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ రూర్కెలా NIT. ఇక్కడ ఇది BIASలో కాదని చెప్పడానికి చెప్తున్నాను ఇవన్నీ మీకు. మీకు 4వ ర్యాంక్ మీరు తీసుకున్నట్లయితే సిద్ధార్థ మీరు తీసుకున్నట్లయితే అతను ఆర్కిటెక్చర్లో డిగ్రీ చదివాడండి. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ నార్మల్ డిగ్రీ. 2019లో పాస్ అయ్యాడు. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ 5వ ర్యాంక్ మీరు తీసుకున్నట్లయితే సృజన అన్న చూసుకుంటే సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్, చాలా మంచి ప్రెస్టీజియస్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ. మళ్ళీ అట్లాగే 6వ ర్యాంక్ మీరు తీసుకున్నట్లయితే సృష్టి అన్నది అమ్మాయి సోషల్ జస్టిస్లో చేసింది, RBIలో ఉద్యోగం చేస్తుందండి. అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది అమ్మాయి. అలాగే 7వ ర్యాంక్ రాతూర్ని మీరు తీసుకున్నట్లయితే నల్సార్లో చదివాడండి అబ్బాయి.
అలాగే 8వ ర్యాంక్ మీరు తీసుకున్నట్లయితే ఖరగ్పూర్లో చదివాడు, ఐఐటి ఖరగ్పూర్లో ఆశీష్ కుమార్. 9వ ర్యాంక్ మీరు తీసుకున్నట్లయితే నా అమ్మాయి చదివింది, నసీం అమ్మాయి చదివి ఢిల్లీ యూనివర్సిటీ చదివింది. అలాగే 10వ ర్యాంక్ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐశ్వర్య ప్రజాపత్. ఓవరాల్గా మీరు చూసుకుంటే ఏంటంటే టాప్ 10 కాదు, టాప్ 50 కూడా నేను చూసా. 50 కాదు, ఇప్పుడున్నటువంటి ర్యాంకర్స్ 1000 మందిని చూసి ఆంధ్రాలో సెలెక్ట్ అయినటువంటి 40 మందిని ఎవరైతే ఉన్నారో, 45 మంది ఎవరైతే ఉన్నారో, ఒక్క స్టూడెంట్ కూడా అన్నది నేను ఆన్ ది స్క్రీన్ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ప్రూవ్ అయిందండి. ఇప్పుడు ఒక్క స్టూడెంట్ కూడా BA+IAS సెలెక్ట్ అవ్వలేదు, కానీ సెలెక్ట్ అయినట్టు ఫోటోలు వేసుకుంటారు. మీకు ఇది క్లియరిటీ కావాలంటే ఆ స్టూడెంట్ గారికి ఫోన్ చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ నాన్న అడగడం కనుక్కోవాలి. అవి మీరు చేయరు కాబట్టి మిమ్మల్ని మోసం చేస్తారు. వాళ్ళు మీరు వెళ్ళి కనుక్కోలేరు కదంటే. ఇప్పుడు బోర్డు పెట్టానండి నేను, మా ఇన్స్టిట్యూట్లో వచ్చిందండి, మా దగ్గర చదివాడండి వీడు. అసలు BA+IAS ఎందుకు పరిగణ చెత్త కోర్స్ అంటే, కుళ్ళిపోయిన టమాటా లాంటి కోర్సు అది, దరిద్రానికి చండాలని కోర్సు అది. అలాంటి కోర్సులో జాయిన్ చేసి పసిపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని 8వ తరగతి 10వ తరగతి పట్టుకెళ్ళి IAS అని జాయిన్ చేస్తారని నాకు అర్థం కాదు. సెలెక్ట్ అవ్వరా అని వాగుతున్నాను. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు సావండి, ఇప్పుడు ఎత్తుకు సావండి. ఆ రిజల్ట్లో ఎవడన్నా ఉన్నాడేమో BA మీరు అనంతపురంలోనో, విజయవాడలోనో, బందర్ రోడ్లోనో ఎక్కడెక్కడ పడిగాపులు పడి సస్తున్నారు కదా పేరెంట్స్ అందరూ పోయి. ఇప్పుడు ఇందులో ఎవరికి వచ్చిందో నెతుకు సావండి, ఈ లిస్టులో ఎవడన్నా ఉన్నాడేమో, ఉండడో. కానీ బోర్డులో ఉంటాయి. ఇప్పుడు ఎందుకు టాప్ 10లో ఎవడన్నా ఉన్నాడా BA టాప్ మంచి టాప్ కాలేజెస్ చదివారు కదా. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినటువంటి 45 మందిలో కూడా మంచి కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ చదివినాడు అన్నాడు. కొంతమంది 3వ అటెంప్ట్ ఉన్నారు, 4వ అటెంప్ట్ ఉన్నారు. ఎందుకంటే ఈవెన్ ఈ 10 మందిలో కూడా 3 ఆల్రెడీ IPS ట్రైనింగ్లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఏదన్నా 1-2 నార్మల్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు 1-2% ఉంటే ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఈ అపార్ట్మెంట్లో చదువుల సిస్టమ్ ఏదైతే మీకు BA+ సివిల్ సర్వీస్ అనే కోచింగ్ ఇస్తున్నారో, ఇది దయచేసి మీరు అవాయిడ్ చేయండి. మీకు అంతకే సోషల్ సైన్స్ మీద విపరీతమైన ప్రేమ ఉండి చచ్చిపోతే, ఇంక నేను బతకలేను అది లేకపోతే అని అనుకుంటే, దాంట్లో కూడా చచ్చేదే ఉండదు, చదివేదే ఉండదు అని మీరు అనుకుంటే, ఆ CUET ఎగ్జామ్ రాసి అందులో ర్యాంక్ కొట్టి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కింద 10-15 కాలేజీలు ఉన్నాయి దానికి కానీ, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి దానికి కానీ వెళ్ళి అక్కడ తగలడండి, అక్కడ చదవండి వెళ్ళి. పోనీ నిజంగా చదవాలనుకుంటే అపార్ట్మెంట్లోనూ కాదండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెట్టి కోచింగ్ ఇస్తానంటున్నాడు. అంటే కాలేజీ లైఫ్ చేతులారా మనకి కాలేజీ లైఫ్ లేకుండా అయిపోవడమే కదండి. మీరు చదివారు, ఏదో కాలేజ్ చదువుంటారు, సరే చదువు వచ్చిన పైన కనీసం లైఫ్ అన్న వస్తుంది కదా. ఇది డిప్రెస్డ్ లైఫ్ అండి ఇది. అపార్ట్మెంట్లో ఎవడన్నా గ్రాడ్యుయేషన్ చదువుతాడా మీరు చెప్పండి, ఎక్కడ నిన్నారా? ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుని ఇప్పటికే సత్తున్నారు. నారాయణ చైతన్య వాళ్ళు ఏమో 9th 10th 11th 12th అని చెప్పేసి జైల్లో పడేసినట్టు పాడేసి చంపేస్తున్నారు. వీళ్ళకి మాట్లాడడం రావట్లేదు, వీళ్ళకి ఇంట్రోవర్ట్లు అయిపోతున్నారు, నానా బాధలు పడి పాపం నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది సొసైటీ. మళ్ళీ డిగ్రీలో కూడా ఇదేనా, మళ్ళీ జైలేనా? ఇంకా కాలేజీ లైఫ్ వద్దాడికి, ఇప్పుడు నాశనం అయితే అయ్యాడు. కొన్ని కాలేజీకి వెళ్తే కనీసం లైఫ్ అని వస్తుంది కదా. అటు లైఫ్ రాక ఇటు డిప్రెషన్ వెళ్ళిపోయి చదివే సబ్జెక్ట్ దేనికి పనికిరాదండి. ఆ BA ఇంటర్వ్యూలు కూడా క్రాక్ చేయలేదు. BA BCom సబ్జెక్ట్ దేనికైనా పనికొస్తుందా? 40 లక్షల మంది చదువుతున్నారు, ఏం పనికొచ్చారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఈ టాప్ 10 కాదు కదా, టాప్ 100లో కాదు కదా, ఎవడున్నాడు BA అంటే ఇలా ఉంటారు తెలుసా. తెలియక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు 3వ ర్యాంక్ అమ్మాయి జాగ్రఫీ చదివింది కదా, నువ్వు జాగ్రఫీ చదువు అంతే తప్ప ఆ అమ్మాయి ఎక్కడ చదివింది, ఎలాంటి కాలేజీలో చదివింది, ఆ అమ్మాయికి ఉన్న స్కిల్ ఏంటి, అప్పుడు యూజీకి వెళ్ళడానికి ఆ అమ్మాయికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి. ఆఫ్టర్ ఆల్ ఒక CUET ఎగ్జామ్ కొట్టడం చేతకానోడికి ఈ అపార్ట్మెంట్లోనూ ఇక్కడికి తీసుకెళ్ళి PROలను పెట్టి నంబర్ అండి. ఒక్క విజయవాడలోనేనండి కనీసం 5,000 నుంచి 6,000 మంది స్టూడెంట్స్ని ట్రాప్ చేస్తున్నారు. బ్రోకర్స్ ఉంటారు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, చూడండి మీకు ఊర్లు చెప్తున్నాను కదా, నున్న, ఇటు పక్క వస్తే ఏలూరు చుట్టుపక్కల ఉన్నాయి చూసారా, మన ఈ చిన్న తిరుపతి అనుకో, చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల, మీకు ఇటు పక్కకి ఇటు ఖమ్మం దాకా ప్రతి ఊరికి 3 నుంచి 4 ఉన్నారండి రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బ్రోచర్ తీసుకెళ్తారు. 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతాడు ఫస్ట్ పేరెంట్ని. 10కి 10 వచ్చినాయి అంటాడు, లేదా 9. అయ్యో చాలా తెలివినాడు సార్ మీ అబ్బాయి, 10కి 10 వచ్చింది, ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్, సోషల్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఎవడైనా సోషల్ అంటే ఇంట్రెస్ట్ అంటారు. ఇలా చదివింది కొంచెం స్టోరీలు కదండి. జనరల్గా మ్యాథ్స్ అంటే భయపడేవాడు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. 100కి ఇప్పుడు 10 మంది ఉంటారు మ్యాథ్స్ వచ్చిన, మిగతా వాళ్ళు భయపడతారు కదా. ఆ భయపడేవాడు వీడికి వీక్నెస్. మ్యాథ్స్ భయపడుతున్నాడంటే నేను లాగడానికి సరే, అదే కరెక్ట్ పాయింట్ అండి నాకు మిమ్మల్ని బోన్ వేయడానికి. సోషల్ అంటే బాగా చదువుతారండి, మా అబ్బాయి చాలా బాగా చదువుతారండి సోషల్లో. ఈ పిచ్చ ఎక్కువైపోయింది పేరెంట్స్కి, చాలా బాగా చదువుతారండి సోషల్, నెంబర్ 1 అండి. సార్ అసలు ఇవన్నీ ఎందుకు సార్, 3 ఏళ్ళ పాటు మన దగ్గర పెట్టండి, 10th అయిన తర్వాత 5 ఏళ్ళ పాటు పెట్టండి. ఫస్ట్ నుంచి మనం చక్కగా సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ అంటారు కదా, డైలీ మనం చెప్దాం క్లాసులు, డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి, మంచి హాస్టల్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి టీచర్స్ ఉంటారు.
మీరు చక్కగా చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో 21 సంవత్సరాలుగా ఐఏఎస్ అయిపోతే బాగుంటుంది కదా. మీరు అనవసరంగా డిగ్రీ చదివి ఇంకో కాలేజ్ చదివిన తర్వాత 24 ఏళ్ళకి వెళ్తారు కదంటే 2-3 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది కదా మీ జీవితం. అంటే ఎలా ఉంటుంది విన్నవాడికి? అంతేగా త్వరగా సెటిల్ అయిపోవాలనిపిస్తుంది పేరెంట్స్కి. త్వరగా అయిపోతుంది. ఇది అనుకుంటాడు అయిపోతాను ఐఏఎస్, ఇది అనుకోవడం కూడా. వెంటనే వీడికి ఆశ ఉంటుంది కదా, మీకు కొంచెం ఆశ ఉంటే చాలండి మిమ్మల్ని ట్రాప్ చేసేయచ్చు కదా నేను. ఎప్పుడైతే మీకు ఆ పల్లెటూరులో, ఆ విలేజ్లో, ఆ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ట్రాప్ మొదలెట్టారో ఇమీడియట్గా ట్రాప్లో పడిపోతారండి వాళ్ళు. కోచింగ్ సెంటర్ తీసుకొస్తారు. కోచింగ్ సెంటర్ తీసుకుని బోర్డులు, పోస్టర్స్, బ్రోచర్స్, వాళ్ళకి చెప్పడానికి 4 డెమో పీసులు. లేదంటే మన పొద్దున్న 9 క్లాసులు స్టార్ట్ అవుతాయి, 12 అయిపోతాయి, లేదా 2 అవుతాయి, ఇది అవుతాయి. చక్కగా ఇదా చేస్తాం, అలా చేస్తాం, 3 ఏళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది మనకి. ఇంతే చెప్పగానే ఎవడన్నా పోనీ స్టూడెంట్ లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉందో రాలేదు అని అన్నారు అనుకో, ఎవడన్నాను మా అబ్బాయి తెలివైనడు అండి, ఆడు తెలివైనడు కాదు కాబట్టి అటు రాదు నాకు వస్తా అంటాడు ఇటు. అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు CUET ఎగ్జామ్ రాసి ఏదన్నా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్కో లేదా దేనికన్నా వెళ్ళన్నా అనుకోండి, నాకు రాదు సార్ అంటాడు. దగ్గరగా ఉన్న దాని మీద చేయమంటేనే భయపడతాడు మనిషి. 4 ఏళ్ల తర్వాత సాధించమంటే పాజిటివ్గా ఆలోచిస్తాడు. మీరైనా చూడండి, 10 ఏళ్ల తర్వాత ₹1 సంపాదించాలి అంటే దాన్ని ఏమన్నా సార్ సంపాదించేస్తాను షూర్గా అంటారు మీరు. మరి 10 ఏళ్ళకి ₹1 అంటే సంవత్సరానికి 10 లక్షలు అయింది కదా, నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు మరి అవుతుందా మరి అని అన్నాను అనుకో, భయపడతారు. అంటే దగ్గరగా ఉన్న ఎగ్జామ్కి అయితేనేమో నెగిటివ్గా ఆలోచిస్తారు. JEE రాయిరా, నల్సార్ రాయ్, CUET రాయ్, రాదు. 6 ఏళ్ల తర్వాత సివిల్ సర్వీస్ రాస్తే వస్తుంది. చూసారా, దూరం జరిగే కొలది మీకు పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుద్ది మనిషికి. దగ్గర అయ్యే కొలది భయపడతాడు, భయంతో నెగిటివ్గా ఆలోచిస్తాడు. దూరంగా ఉన్న టార్గెట్కి ఆశతో పాజిటివ్గా ఆలోచిస్తాడు. అక్కడ ఆశ పాజిటివ్లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. దగ్గరది భయం నెగిటివ్గా ఆలోచింపజేస్తుంది. మైండ్కి ఉన్న పవర్ అది. ఎవరికైనా అంతే కదా. అంతే సార్. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దూరాన్ని చూపించి పాజిటివ్ హోప్ క్రియేట్ చేసి లాగేస్తారు వాళ్ళని. అది పెద్దలు సామెత చెప్పినట్టు దూరపు కొండలు నులుపు అనేది ఇది. దగ్గరగా ఉన్న ఎగ్జామ్ 10th క్లాస్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, ఒరే నీకు నేను ఈ IIT ఎగ్జామ్ రాయిరా, చక్కగా రాసుకుని IIT గెలిచేది అక్కడికి వెళ్ళి సివిల్ సర్వీస్ రాసుకోరా అన్నావు అనుకో, నాకు సోషల్ ఇంట్రెస్ట్ కదా సార్, నాకు మ్యాథ్స్ రాదు కదా, నేను ఇది రాస్తాను అంటాడు. పోనీ సోషల్ ఇంట్రెస్ట్ అన్నా కదా, CUET ఎగ్జామ్ రాయిరా పోనీ వస్తుంది కదా అంటే, నేను రాయను సార్, నాకు రాదు అది, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్, మనకు విజయవాడలో ఉంది కదా, హైదరాబాద్లో ఉంది కదా అంటాడు. సోకాల్డ్ కోచింగ్ సెంటర్స్ BA+IAS రన్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియాలో బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ 5,000 మంది ఉన్నారండి. ఇండియాలో 5,000 మంది IAS ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళకి సర్వీసెస్ మీద అవగాహన ఉండదు. నేనంటే సర్వీస్లో ఉన్నాను కాబట్టి జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ నాకు ఐడియా ఉంది. IPS 7,000 మంది ఉంటారు అంటే భారతదేశం మొత్తం మీద. మిగిలిన సర్వీసెస్ అన్నీ కలిపినా కూడా 50,000 ఉంటారు. రకరకాల ఏజ్లో ఉంటారు అనుకోండి. ఇన్ని 50,000 మందిలో కూడా ఎవడో ఆడి పిల్లలు నొక్కను కూడా కొంచెం IAS IPSలో కానీ 12,000 మంది వేసుకోండి. ఈ 12,000 మందిలో ఎవడో వాడు కొడుకుని BA+IASలో జాయిన్ చేయలేదు అంటే వాళ్ళందరూ అలా అంటే ఏమన్నా తెలుసు పేరెంట్ నాతో, నేను తెలివైనాను సార్ అంటాడు. కాదురా, ఇప్పుడు నేనున్నాను, మా అబ్బాయిని వేయట్లేదు కదా, ఇప్పుడు ఆఫీసర్లు 5,000 మంది ఉన్నారు కదా IAS ఆఫీసర్లు, వాళ్ళు వేయట్లేదురా, ఇలాగా IPS వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేయట్లేదు కదరా, వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు కదా, వాళ్ళకి అవగాహన ఉంటుంది కదమ్మా, వాళ్ళు ఎవరో వేయట్లేదు కదరా, మంచి కాలేజీలకు పంపిద్దాం చూస్తున్నారు కదా, మరి దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఏది మంచి ఏది చెడు అని చెప్పినా కూడా మా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదా, మాకు ఇంట్రెస్ట్ ఇదే ఉంది సార్, ఇదే వస్తుంది మాకు అని దెబ్బలాడేస్తున్నారండి అతను. మీరు ఎలా దెబ్బలాడతారు తెలిసిన అతను అసలు నా వల్ల నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను, నా వల్ల నెక్స్ట్ జాయిన్ అయిపో అని చెప్తే, నేను నా దగ్గరికి కనీసం ఒక 300 మంది వచ్చి ఉంటారు ఈ 1 yearలో ఇలాగా. నేను ఎంత చెప్పినా కూడా స్టిల్ 150 మంది జాయిన్ అయిపోయారు. ఏంటి నేను చెప్పిన తర్వాత కూడా. మీకు ఎన్ని మోసాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో మీలాంటి నాలాంటి వీడియోలో చెప్పినా, ఇంకొకటి చెప్పినా, సైబర్ క్రైమ్ కానీ ఇంకోటి కానీ, క్రైమ్లు ఆగినాయా? లేదు. ఇది కూడా అంతే. ఇది ఒక వ్యసనం లాంటిది. మీకు ఇండియాలో కోట్లు సంపాదించాలి ఫ్రీగా అంటే, ఇప్పుడు నాలాంటి వాడు ఇంత పేరున్నవాడు నేనంటే చేయలేను ఆ పని, బోర్డు పెట్టి సివిల్ సర్వీస్ ఆఫీసర్లు చేస్తాను అంటే 1000 కోట్ల వ్యాపారం చేయించండి నేను. అంటే ఎందుకు పనికిరాని చెత్త రోడ్డు మీద ఉన్నవాడికి వస్తున్నారు కదా, నాలాంటి వాడు పెడితే ఎందుకు రారు? ఎతికలుగా 1% కూడా కరెక్ట్ కాదు కదా. కాదు, కరెక్టే. అంటే ఇంతమంది ఆఫీసర్ల పిల్లలు ఇట్లా సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసిన వాళ్ళు ఎవ్వడో కూడా సెలెక్ట్ అయినోడు కాదు.
అక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ సెలెక్ట్ అయినోడు కాదు, 5 సార్లు 6 సార్లు రాసినోడు. ఆడు కొడుకులు ఎవరన్నా పోనీ అందులో ఎందుకేడు BA+IAS రన్ చేసేవాడు కొడుకేమో IITకి వెళ్ళాలా, నల్సార్కి వెళ్ళాలా, ఫారెన్ వెళ్ళాలా, టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళాలా, NIDకి వెళ్ళాలా, లేకపోతేనేమో ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆడు కొడుకు అయితేనేమో, ఆడి పెళ్ళం అయితేనేమో, ఆడి బామ్మర్ది అయితేనేమో మంచి కాలేజీకి వెళ్ళి చదవాలి. నీలాంటోడు నాలాంటోడు అయితే మాత్రం ఆడి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. ఏంటంటే మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళి అడగాలి కదా, నువ్వు అడగాలి కదా. నీ బామ్మర్ది ఉన్నాడా, మీ అన్న లేదు, నాకు 10th క్లాస్ చదివి పిల్లలు లేడని అనుకో, సరే నీ అన్న కొడుకున్నాడా, మీ మావయ్య కొడుకున్నాడా, మీ పెద్దనాన్న కొడుకున్నాడు అని అడుగు. ఉన్నాడు అనుకో, మరి ఆడిని ఎందుకు వెళ్ళేదంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు అంటే వాళ్ళ నాన్నని ఒప్పించలేనాడు, నన్ను ఎలా ఒప్పిస్తావు నువ్వు? ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారండి, నీ కొడుకుని ఎందుకు వెళ్ళేదని అడిగాను నేను. ఎందుకు వెళ్ళేదంటే లేదంటే నా కొడుకు లేడన్నావు. మరి మీ ఇంట్లో ఎవడొకటి ఉంటాడు కదా ఆ వయసుడు, ఆడిని ఎందుకు వెళ్ళేదంటే ఆడికి ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేకపోవడం కదండి. ఇప్పుడు నేను ఆఫీసర్, నేను మా అబ్బాయిని అవ్వాలని ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. ఎప్పుడు యూజీ అయిన తర్వాత ఆలోచిస్తా. ఈ సోషల్ సైన్స్ రోడ్డు మీద నుంచి దేనికి పనికి వస్తాడు? మీరే చెప్పండి. రైట్. అంటే ఈ BA+ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఈ 42 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒక్క స్టూడెంట్ కూడా లేడు. ఆన్ ది స్క్రీన్ అఫీషియల్గా చెప్తున్నాను. ఎవడన్నా ఉంటే చెప్పండి. 3 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకుని పలానా చోట వీడు సెలెక్ట్ అయ్యాడని చెప్తే నేను జీవితంలో మైక్ పట్టుకున్నాను. ఈ సంవత్సరం రిజల్టే ఇప్పుడు పాత వదిలేండి. ఇంతకుముందు చెప్తుంటే సరదాగా చెప్తున్నారేమో అని తెలియక అనుకుంటారు కదా. ఈ సంవత్సరం రాత్రి వచ్చిన రిజల్టే నేను మాట్లాడుతున్నాను. సోకాల్ టాప్ 10 మీకు అఫీషియల్గా పేర్లు చెప్పాను. ఎవడో ఇలా చదివినోడు కాదు. టాప్ 100 తీసుకో, టాప్ 50 తీసుకో, ఆంధ్రాలో తీసుకో, తెలంగాణ తీసుకో, పక్కన ఉన్న కర్ణాటకకి వెళ్ళు. సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు BA+IAS అంటున్నారో, ఒకవేళ ఎక్కడన్నా ఎవడన్నా BA+IAS చదివి తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుని చదివి ఎవడన్నా కొట్టాడు అనుకుందాం. పోనీ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ నాశనం అయిపోయి ఉంటాడు పోనీ అనుకుందాం. మళ్ళీ PG చదివి అంటే ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారంలో ఇన్ని వేల మంది స్టూడెంట్స్లో ఒకటి సెలెక్ట్ అయితే ఆడి గురించి మాట్లాడుకోవడం ఎంత తప్పంటిది? అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు లాటరీ టికెట్ కొనమని నేను చెప్పినట్టే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా. సో దయచేసి చిన్నపిల్లలండి, పసిపిల్లలండి, 9వ తరగతి ఉండి 10వ తరగతి ఉండి కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటేనంటిది నేను ఈ పదం వాడకూడదు కానీ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ప్రాస్టిట్యూషన్కి ఎలాగైతే తరలించి జనాల జీవితాలను పాడు చేస్తున్నారో ఈ ఇన్స్టిట్యూట్ కూడా అంతేనండి. ఇంకా ఆ పదం నేను అంటే అంత దారుణంగా 9th 10th క్లాస్ పిల్లల్ని పట్టుకెళ్ళి నిన్ను ఆఫీసర్ చేస్తారని 6 సంవత్సరాల పాటు గదుల్లో పెట్టి జైల్లో పెట్టినట్టుగా దేనికి పనికి రాకుండా హిస్టరీ జాగ్రఫీ చెప్పి రోడ్డు మీదకి వదిలేస్తున్నారండి. పాపం ఎంత మానసిక క్షోభ అండి. తల్లిదండ్రులు చనిపోయే ముందు ఏదైనా బాధపడాలంటే తీసుకెళ్ళి జాయిన్ చేసినందుకు ఇదొక్క పాయింట్ సరిపోదా? గ్రూప్ 1 రాసి దమ్మున్నవాడు ముందు ఎగ్జామ్ ఏదైనా కొట్టి సావండిరా. ఇది కొట్టరాదా? నలసార్ హైదరాబాద్లో చదువు. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ అయ్యాడు, నలసార్ వాళ్ళు బోర్డు మంది సెలెక్ట్. బిట్స్ ప్లానేనండి 22 మంది సెలెక్ట్ అయ్యారు సంవత్సరం. వాళ్ళు చదివింది ఇంజనీరింగ్ అంటే. IIT కాన్పూర్ వచ్చారు, IIT ఢిల్లీ వచ్చారండి, IIT మద్రాస్ నుంచి వచ్చారు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న కాలేజీ నుంచి చాలామంది వచ్చారు, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి వచ్చారు, JNU నుంచి వచ్చారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒకటి బయటకు వచ్చి 2-3 ఏళ్ళు కష్టపడి ఆడు కూడా వచ్చాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి, ఉస్మానియా ఎలక్ట్రికల్ చదివాడు అబ్బాయి. మొత్తం ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో ఉన్న రిజల్ట్ మొత్తాన్ని తీసి అనాలిసిస్ చేసినా, లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చేసినా ఇలాగ ఉన్నాడు ఎవడో లేడండి. పేరెంట్స్ ఆలోచించాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మీరు నమ్మరండి. ఎందుకంటేనంటే వీళ్ళందరికీ IIT వచ్చేసి నీటు లేకపోతే ఇంకోటి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ పోగా ఇంకా మిగిలిన వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారండి భారతదేశంలో. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? నీటు JEE కలిపి రాసి స్టూడెంట్స్ 2.5 లక్షల మంది. అర్థం చేసుకోండి. నీటు JEE ఈ 2.5 లక్షల మందిలో ఇంచుమించుగా ఒక 30,000 25,000 ఎక్కడో చోట కొంచెం వెళ్ళిపోతారు. ఈ 2 లక్షల మంది మిగిలిపోయినారు చూసారా? మిగిలిపోయిన పరిస్థితి ఏంటి? ఒక క్వశ్చన్. టీమ్డ్ యూనివర్సిటీస్ రెడీగా ఉంటాయి లాగడానికి ఈ చెత్త. హ్యూమానిటీస్ అంటారండి. ఏంటి? CEC HEC ఉంటారు చూసారా? MPC ఈ చెత్త గ్రూపులు ఉన్నాయి చూసారా? ఈ గ్రూపులు చదివిన వాళ్ళు ఉంటారు చూసారా? ఈ గ్రూపులు చదివినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య మన ఈ 2 రాష్ట్రాల్లో 4 లక్షలు ఉంది. వీళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఏవి, కాలేజీలు ఏవి మంచివి? మీరు చెప్పండి. హైదరాబాద్ సిటీ మొత్తంలో ఒక BA BCom హానర్స్ కానీ BCom కానీ BA కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ చదివే కాలేజ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ తప్ప ఒక కాలేజీ చెప్పండి. మీరు ఎక్కడ కదా చెప్పండి, ఒక కాలేజీ మంచి కాలేజీ ఏదని చెప్పండి. అట్లా ఏది ఐడియా లేదు సార్. లేదు అంటే నోటు రావట్లేదు చూసారు. నోటెడ్ కాదు, ఎక్కడ లేదు. వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక నేను IAS అయిపోతాను
అనే ఐడియా ఆడికి లేకపోయినా ఇటు క్రియేట్ చేస్తాడు యాడ్తో. నార్మల్గా ఉత్తి బిఏ చదివితే ఏం పనికి వస్తారు, మీరు ఏదైనా చదవండి, గ్రూప్ అని వస్తుంది రాకపోతే. అంటే భారతదేశం గవర్నమెంట్ చేసిన తప్పు అంటే చెత్తను ప్రొడ్యూస్ చేసి చెత్త కాలేజీల్లో జనాలందరూ ఇష్టం వచ్చినట్టు గ్రాడ్యుయేషన్ చేసి రోడ్డు మీదకి వదిలేసింది. శవాల మీద పేలాలు ఏరుకుని డబ్బులు ఏరుకుని ఎదవల్ల తయారయ్యి ఇన్స్టిట్యూట్స్ వీళ్ళని కోచింగ్లో జాయిన్ అవ్వడం. ఈ జాయిన్ అయినటువంటి కోచింగ్లో 1,00,000 మంది 50,000 మంది కోచింగ్లో జాయిన్ అవుతున్నారు కదా, వీళ్ళందరూ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి దేనికి పనికిరారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, ఇంకొక 500 కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు. వీళ్ళ ఈ మిగిలిపోయిన వాడిని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారండి, దూరతాడు. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 2 ఏళ్ళకి అర్థమవుతుంది తిరిగి. మా దగ్గరకు వచ్చి ఏడుస్తారులేండి చాలామంది. వీడు బయటకు వచ్చి ఉద్యోగం ఎవడో కదండి, హిస్టరీ జాగ్రఫీ చదివినాడు కూడా ఉద్యోగం అయితే ఇవ్వడు కదా. అయితే గవర్నమెంట్ జాబ్లు ఏమైనా కొట్టుకోవాలి, అయ్యే ఉంటాయండి, 200 300 కూడా ఉండవు గ్రూప్ 1 గ్రూప్ 2. వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడు కదా, వీళ్ళకి దేనికి పనికిరారు. ఏం చేస్తారు చెప్పండి అసలు? మళ్ళీ ఒక బోర్డు ఇన్స్టిట్యూట్ పెట్టి మళ్ళీ ఒక బోర్డు పెట్టి నేనే పాఠం చెప్తాను, నేను చదువుకున్నా నేర్చుకున్నానని నేనే పాఠం చెప్తానని చెప్పడం, ఇది మళ్ళీ ఆడో 100 మందిని తయారు చేయడం. ఇది ఒక సైకిల్ అంటది. మామూలుగా బయట ఉండి ఎవడో నాలాంటోడో లేకపోతే కొంచెం ఇంకో కాలేజీ కూడా చక్కగా ఆడ కాలేజీలో చదివేసుకుని వేరే ఇప్పుడు మన టాప్ 10లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 6 ఉద్యోగం చేసుకునే వాళ్ళండి. గోల్డ్మెన్ సాక్స్ అని మంచి మంచి కంపెనీ, RBI అని చక్కగా వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటారు. ఈవినింగ్ టైం డైలీ 3 hours 4 hours ఇప్పుడు అంతే కదండి. మీరు మంచి తెలివైన స్టూడెంట్ అండి, మంచి కాలేజ్ చదువుకున్నారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటారు. ఏదో ఉద్యోగం ఒక 1 year పాటు లేదా 2 years పాటు ఈవినింగ్ టైం 3-4 hours ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుని లేకపోతే మీరు ఓన్గా చదువుకున్నాం చక్కగా ర్యాంక్ కొట్టేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అలా ఉండిపోతారు, గైడెన్స్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏదో ఆడ తెలివైనడు కదండి, తెలివైనడు ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తాడు. వీడికి ఏ తెలివి లేదుగా. ఏమన్నా ఎమోషనల్గా ఇంట్లో ప్రేమ దొరకకపోతే కదండి ఆడదెళ్ళి ఇంకోటి లేపుపోతుంది. అంటే మీకు ఎక్కడైతే మీకు ఎమోషనల్ డిపెండెన్సీ వచ్చిందో, ఎక్కడైతే ఎకడమికల్గా వీక్ ఉంటాడో స్టూడెంట్, ఎక్కడైతే ఆశ ఉంటుందో, ఎక్కడైతే ఎగ్జామ్ని కొట్టి దమ్ము ఉండదో వాడే ఇక్కడికి వస్తాడు. ఎక్కడన్నా ఇండియాలో ఇండియన్ హిస్టరీలో గత 10-20 ఏళ్ళ నుంచి తీసుకుంటే ఎవడన్నా ఒక IIT కానీ నీట్ కానీ నల్సార్ కానీ టాప్ మోస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా మానేసి నేను BA+IAS చదువుతాను అన్నవాడు ఒక్కడన్నా ఉన్నాడా? లేదు. మరి సక్సెస్ మోడల్ అయితే ఉండాలి కదా. IIT ఫస్ట్ ర్యాంక్ కొట్టాడండి, సివిల్ సర్వీస్ అవ్వాలని చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, అదే మన IIT ఎగ్జామ్లో. మరి ఆడ IIT కలిపి ఇక్కడ చదవచ్చు కదా, తెలివినాడు కదా, ఫస్ట్ ర్యాంక్ కొట్టాడంటే తెలివినాడు కదా, ఎక్కడి నుంచి చదవడం? అంటే మంచి కొట్టగలిగిన వాడు అందరూ వెళ్ళిపోతున్నారు, చదువుకుంటున్నారు. 100కు 10 మంది, మిగిలిన 90 చూసారు, మిగిలిపోయిన చెత్త దాన్ని తీసుకెళ్ళి ఒక 1000-2000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ పేరెంట్స్ అమాయకత్వం కాదండి, ఇలా ఆశ ఏదైతే ఉందో అది కమ్మేసి మా అబ్బాయి తెలివైనోడు వీడికి ఇంట్రెస్ట్ ఉండి పీకడానికి ఏముంటుందో, ఇంట్రెస్ట్ ఉన్నదంత మాత్రం సక్సెస్ అవ్వరు కదండి. ఇంట్రెస్ట్ ప్రతి వాడికి ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తాడు, పోతే మళ్ళీ విడాకులు తీసుకుంటాడు 4 రోజులు పోతే. ఇంట్రెస్ట్ అన్నవాడు ఎక్కడ పని అవుతుంది అవ్వదు కదా. ఇది పేరెంట్స్ బలంగా నమ్ముతున్నారు. ఆ పిల్లల మాటలు తెలియని వయసులో మాట్లాడి, పసిపిల్లలు కదండి, 9th 10th ఏముంటుందని పాపం. 7వ తరగతి నేను IAS అవుతాను, 8వ తరగతి IAS అవుతానంటే ఆడ ముద్దులెట్టేసుకుంటారండి పేరెంట్స్. అంటే నీకున్న కోరిక ఆడ తీర్చేస్తాడని ఆశ. ఈ గవర్నమెంట్లో Class 2 ఎంప్లాయీస్ ఉంటారు కదండి, Class 3 ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసర్ని చూస్తారు. ఇప్పుడు మేము ఉన్న మా ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. నేను అవలాపాను, సతీష్ గారిలాగా ఆఫీసర్ చేయాలి మా అబ్బాయిని, అంతే. అది బలంగా పెరుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళగలగా. పెరిగిన తర్వాత ఏమో తెలుసు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మీరు వచ్చారు సార్ మన దగ్గర 3 ఏళ్ళు జాయిన్ చేయండి, మీ ఉన్న ఆఫీసర్ చేస్తానని కానీ వెంటనే కనెక్ట్ అవుతాను నేను. ఇప్పుడు అమ్మాయి ఎలాగైతే 4 జోకులు చెప్పేవాడు పొరంబోకడికి ఎలాగైతే పడతారో, అంటే అట్రాక్షన్ ఎట్లాగైతే ఉంటుందో మీకు సేమ్ లాజిక్ అండి ఇక్కడేనంతే. చూసారంటే మీకు ఏదేమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఆ డిజైర్ పెరుగుతూ ఉంటుంది అడికి. అయ్యో నేను సతీష్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నాను, క్లర్క్ కింద ఉన్నాను, రోజు నన్ను తిడుతున్నారు, నిన్న మా అబ్బాయిని చేయాలి. అందుగురించి పల్లెటూరులో ఎందుకంటే తెలుసా, పల్లెటూరులో కానిస్టేబుల్ గ్రేట్ అడికి. ముంబై సిటీ వాడికి, హైదరాబాద్ సిటీ వాడికి కానిస్టేబుల్ ఎవడు పట్టించుకుంటాడు? ఇక్కడ CNS అని పట్టించుకోరు కదా, వాళ్ళకేం డ్రీమ్ ఉండదు. ఈ పల్లెటూరులో ఉన్నవాళ్ళు చూసారా, వీళ్ళకి చిన్న MRO కూడా గ్రేట్, దేవుడితో సమానం, దండాలు ఎట్టేస్తారు కాళ్ళకే. ఆడి గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి. శ్రీకాకుళం వాళ్ళకి విపరీతమైన పిచ్చి. వాళ్ళని పట్టుకుని నువ్వు జస్ట్ టచ్ చేస్తే ఒక 100 కోట్ల వ్యాపారం చేయొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము అని నువ్వు కానీ ఆడిని నమ్మించగలిగితే, ఒక అరగంట సేపు మోటివేట్ చేస్తే నీకు ఆడు పొలం కాదు కదా ఏదైనా నమ్మి పట్టుకొచ్చేస్తారు డబ్బులు. ఆ వీక్ స్పాట్స్ ఏంటి అన్న విషయం చాలా క్లారిటీ ఉంటుందండి ఇన్స్టిట్యూట్కి.
ఇప్పుడు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సివిల్ సర్వీస్, BA ప్లస్ IAS. సిటీలో ఉన్న పిల్లలు ఎవరు జాయిన్ అవ్వరు. అది కైండ్ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. ఇది చుట్టుపక్కల తెలంగాణ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు. రైట్. ఇప్పటికైనా పేరెంట్స్ మీరు చెప్పింది విని వాళ్ళు అర్థం చేసుకుని స్టెప్ అంటే సరిగా మొత్తం వింటారు, అర్థం చేసుకుంటారు, కానీ ఫైనల్గా వాళ్ళు జాయిన్ చేస్తారు. బట్ కొంతమంది అన్న మారుతారని ఆశ అంతే. నేనేమి వీళ్ళు నమ్మను. మారాలనే కోరుకున్నాను. వీళ్ళు అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయిన తర్వాత కూర్చొని ఏడుతుంది తప్ప ముందే చెప్పిన ఎన్నరో. నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు 25 ఏళ్ళ నుంచి నాకు ఇదే పని కదా. బట్ కొంతమంది 100కు 10 మంది కనీసం రియలైజ్ అయ్యి వాళ్ళు ఆ 10 మందిని బాగు చేస్తున్నానన్న ఆనందం గురించి నేను అరుస్తున్నానండి. రైట్. 90 మంది గురించి కాదు. ఎందుకంటే కొంతమంది వచ్చి సార్ మా జీవితాన్ని మీరు బాగు చేశారని పాపం మా కాళ్ళకి దండాలు పెట్టి లేకపోతే నమస్కారాలు పెట్టి పాపం చాలా ఎంతో దీని కింద ఉన్న కొంతమందిని కాపాడగలుగుతున్నాం. అంతే దూకి వాళ్ళందరినీ కాపాడలేం కదటే. సో కొంతమంది కాదు. సో దాని గురించి నా ప్రయత్నం అండి. దయచేసి కొంచెం ఆలోచన చేసి ఇలా BA ప్లస్ IAS కానీ మంచి అండర్ గ్రాడ్యుయేషన్లో ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ చక్కగా చదువుకున్నట్లేదు. మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయ్యి సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫారెన్లో యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ సంవత్సరం కూడా ఉన్నారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివినా కూడా ఇండియా వచ్చి రాయొచ్చు. టాప్ మోస్ట్ కాలేజీల్లో ఫారెన్లో టాప్ 100 యూనివర్సిటీలో కానీ చదివితే అంటే చక్కగా ఇక్కడికి వచ్చి సివిల్ సర్వీస్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో కొడుతున్నారు. స్కిల్ వస్తుందండి. అక్కడికి చదివితే స్కిల్ వచ్చింది కదరికి అట్లా. సో ఇట్స్ నాట్ దట్ ఇండియా వాళ్ళే కాదండి, మన ఇండియాని ఎక్కడున్నా కూడా వెనక్కి వచ్చి మనం రాయొచ్చు. మంచి కాలేజీలో మీరు చదివారనుకోండి, హైదరాబాద్ అనే కాదండి, ఎక్కడో చోట చక్కగా మీరు ఇండియా వెనక్కి వచ్చి రాసుకుని వచ్చినాయి. గ్రేట్. ఇలా రోడ్ల పక్కన కాలేజీలో చదివిన వాళ్ళు కాదు, కొంచెం మంచి కాలేజీలో చదివిన వాళ్ళు అట్లా. రైట్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT, NEET, IAS, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.